హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ టాక్ వెల్. నేను మౌనిక. నిన్నటి లాంగ్ జర్నీ తర్వాత నైట్ మంచిగా పడుకొని, పొద్దున్నే లేచి హాట్ వాటర్ తాగుతున్నా అనమాట. అయినప్పటికీ బయటైతే అలా ఉంది. ఇంతకీ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఇవాల్టి ప్లాన్స్ ఏంటో తెలుసా? సో, అరకు ట్రిప్ డే 2లో ఈరోజు మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్‌కి వెళ్తున్నామనమాట. సో, అది పక్కన పెడితే, పొద్దున్నే లేచిన తర్వాత, సర్లే అలా కాసేపు బయటికెళ్ళొద్దామా, ఇక్కడికే దగ్గరికి చూసొద్దాం ఎలా ఉంది ఆ ప్లేస్ అంతా అనుకుని, అందరం స్టార్ట్ అయ్యామనమాట. అలా వెళ్తుంటే బయట మంచుంది. అండ్ ఒక చోటన ఆగి, అలా కాసేపు ఫోటోలు తీసుకున్నామనమాట. అండ్ ఇక్కడ టచ్ మీ నాట్ ఉండేసరికి అక్కడ కాసేపు ఆడుకున్నాం. అసలేంటంటే పొద్దున్నే లేచామా, జస్ట్ అలా లేచి బ్రష్ చేసుకొని, సరే ఒకసారి చూసొద్దాం దగ్గరలో ఇదంతా ఎలా ఉంటుంది, ఏంటి ఊరు అని అలా స్టార్ట్ అయిపోయామనమాట. ఎక్కడైతే వ్యూ బావుంది అన్న దగ్గర అలా ఆగి, ఊరికే కొన్ని వీడియోస్ అండ్ ఫన్నీ వీడియోస్ అండ్ డాన్స్ వీడియోస్ అలా తీసుకున్నామనమాట. నాకది నచ్చిందనమాట. ఇక్కడ వ్యూ అనేది ఆ కొండలు, ఆ చిన్న చిన్న పొలాలు. సో, ఒకసారి ఆగి వెళ్దాం అనిపించి అలా వెళ్తున్నా అనమాట. అసలు ఏమన్నా గ్రీనరీనా ఎంత బావుంది. ఎంత పీస్‌ఫుల్‌గా ఉంది. ప్రతీదీ ఎంత బావుందంటే చుట్టూ మొత్తం ఏ శబ్దం లేదు. ఏమీ లేదు. చాలా అంటే చాలా 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 పీస్‌ఫుల్‌గా ఉంది. సరే ఇంక లేట్ అవుతుంది. మళ్ళీ వాటర్ ఫాల్స్‌కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది అని తిరిగి వెళ్ళిపోతున్న టైంలో అక్కడ చిన్న సంత అనమాట. ఆగాము. ఎలాగో ఫ్యామిలీతో వెళ్ళాము గాబట్టి అవన్నీ కొనుక్కోవడానికి కుదిరిందనమాట. సో, ఇక్కడైతే అన్నీ పప్పులు, మిల్లెట్స్ కావాల్సినవన్నీ ఉన్నాయన్నమాట. మీరే చూస్తున్నారు కదా! అండ్ అక్కడ ఆవిడ చెప్తున్నారు ఏంటంటే, ఇవన్నీ ఏం మందులు లేకుండా పండించినవి. ఫుల్ ఆర్గానిక్ అని చెప్తున్నారు. నువ్వులు, పప్పులు ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి. చూడడానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో అసలు. అక్కడ అవన్నీ కొనుక్కొని, సరే ఇంకా బయలుదేరదాం అనుకుని ఇంటికెళ్ళిపోయామనమాట. ఇంటికి వెళ్ళిపోయి త్వరగా ఎవరికి వాళ్ళే ఫాస్ట్‌గా రెడీ అయిపోయి అండ్ మేము వేసుకున్న ప్లాన్ ఏంటంటే, ఇక్కడే లంచ్ తినేసి ఇంటి దగ్గర మనం స్టార్ట్ అవుదాము వాటర్ ఫాల్స్‌కి అనుకుని, అక్కడే ఉండి త్వరగా రెడీ అయ్యి తినేసి బయలుదేరుతున్నామనమాట. సో, ప్రస్తుతానికైతే ఇంటికెళ్తున్నాము వాటర్ ఫాల్స్‌కెళ్ళడానికి. సో, అక్కడ స్కూల్ అనమాట ఇది. పాడేరులో స్కూల్ అనమాట. చూసారు కదా! ఇంటికి వెళ్ళాము. అండ్ నేనైతే రెడీ అయిపోయాననమాట. సో, మిగిలిన వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. అండ్ మేము తినేసాం కూడా. సో, ఇంక లేట్ ఎందుకు వాటర్ ఫాల్స్‌కి వెళ్తున్నామనమాట. సో, ఇప్పుడు మనం కొత్తపల్లి వాటర్ ఫాల్స్‌కి జర్నీ అయితే అక్కడ నుంచి ఇంటి దగ్గర నుండయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, అబ్బా! ఎక్కడ చూసినా కూడా పనసకాయలే. ప్రతి చెట్టుకి బోలెడన్ని కాయలుంటున్నాయి. నిజంగా నేను చూసిందయితే ఇది ఒకటి ఇక్కడ. అండ్ మనమున్నాము కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర. సో, ఎక్సైట్‌మెంట్ అయితే ఉంది. సో, ఎంటర్ అయితే అయిపోతున్నాము. రండి మీకు కూడా మాతో పాటు రండి. సో, అక్కడనమాట. సో, ఫస్ట్ ఇక్కడే దిగి, ఆగి మన వాళ్ళందరం గ్యాదర్ అయ్యి ఫోటోస్ తీసుకున్నామనమాట. ఆ తర్వాత ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో లోపలికెళ్ళిపోతున్నాం. నిజంగా చెప్పాలంటే మొత్తం ట్రిప్‌లో ఈ డే మాత్రం బాగా అంటే బాగా ఎంజాయ్ చేశామని చెప్పొచ్చు. అదంతా వాటర్ ఫాల్స్ మహత్యం అని చెప్పుకోవచ్చేమో. అలా ఎంటర్ అవుతున్నాం. స్టెప్ బై స్టెప్ చూసుకొని జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తున్నామనమాట. దిగేటప్పుడు పర్లేదు మంచిగానే బాగానే దిగేసామనుకోండి మెట్లు. బట్ వచ్చేటప్పుడైతే కొంచెం కష్టం అనిపించింది. అండ్ యెస్ వాటర్ ఫాల్స్ చూడగానే ఎప్పుడు దిగుదాం, ఎప్పుడు తడుద్దాం అనిపించింది. ఇక్కడ ఎంత ఎక్సైటింగ్‌గా ఉందో, ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో, కొంచెం అడ్వెంచరస్‌గా కూడా ఉంది. అలానే బోలెడంత రిఫ్రెషింగ్‌గా కూడా ఉందనమాట. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక మెమరబుల్ డే అని కూడా చెప్పొచ్చు. ఎందుకు అడ్వెంచరస్ అన్నానంటే, అమ్మ బాబోయ్! ఎప్పుడు జారిపోయి కింద పడతామో మనకే తెలీదు. చాలా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకొని వెళ్ళాలనిపించింది. జారి పడ్డామనమాట. 2, 3 సార్లు కన్నా ఎక్కువే పడ్డాము. అంత పెద్ద దెబ్బలేం తగలలేదు కానీ, కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. లేకపోతే ఖచ్చితంగా దెబ్బలు తగిలేస్తాయి.
చాలా సేపు నీళ్ళలో ఉన్నాము. అటు ఆడుకున్నాం, ఇటు ఆడుకున్నాం. ఫుల్ ఫ్యామిలీ అందరం కలిసి చాలా సేపు ఫన్ చేశామనమాట. అండ్ ఇక్కడ మన క్యూటీ చిట్టి ఉంది. తను కూడా కాసేపు అలా కూర్చొని ఆడుకుందనమాట. అండ్ ఎంతసేపు ఆడుకున్నామంటే 3కి వెళ్తే ఆల్మోస్ట్ 5 వరకు మేము అక్కడే వాటర్‌లో ఉన్నామనమాట. మెల్లమెల్లగా చలి పుట్టడం స్టార్ట్ అయిందనమాట. ఓకే. మాకర్థమైంది. చలో ఇంక మనం బయలుదేరాల్సిన టైమొచ్చింది అని వచ్చేసామనమాట. ఇంకా ఆ తర్వాత మనం అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయామనమాట. వాటర్ ఫాల్స్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడానికి అక్కడి నుంచి బయటకొచ్చేస్తున్నాము. అక్కడ విజువల్స్ అనమాట అవి. అగైన్ మన జర్నీ అనేది ఇంటికే అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఈతకాయలు తెలుసు కదా! మన దగ్గరైతే కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ ఇలా బ్లాక్ కలర్‌లో ఉన్న ఈతకాయలు తినడం అయితే నేను ఫస్ట్ టైమ్ అనమాట. బట్ టేస్ట్ అయితే ఆల్మోస్ట్ సేమ్‌గానే అనిపించింది. ఇక్కడైతే బ్యూటిఫుల్ సన్‌సెట్ ఉంది. చూడ్డానికి ఎంత బావుందో గదా! సేమ్ నిన్న కూడా మనకిట్లానే కనిపించింది. అండ్ ఇవాళ కూడా సన్‌సెట్ టైంకి మనం బయటే ఉన్నామనమాట. కాసేపు అక్కడే ఉండి మా అమ్మతో మాట్లాడుతున్నా అనమాట. మా అమ్మ "మీ ఇల్లేదంటే వెనక" అన్నారు. ఇక్కడుండే అరటిపళ్ళు అమ్ముతూ ఉంటాను పొద్దునుండి అన్నారనమాట. అయితే ఎప్పటినుంచి అమ్ముతారు అరటిపళ్ళు? లేకపోతే ఇంతకుముందు వేరేవి అమ్మేవాళ్ళా? సేమ్ అరటిపళ్ళా అంటే, అవును అరటిపళ్ళే అమ్మేదాన్ని ఎప్పటినుంచో. అండ్ ఇవి మీ సొంతవా? లేకపోతే బయట కొని అమ్ముతున్నారంటే, బయట కొని తెచ్చి ఇక్కడ అమ్ముతాను అన్నారనమాట. ఫైనల్లీ ఏమైందంటే, నా దగ్గర చేంజ్ అంత లేదనమాట. కొంచెం తక్కువయింది. సర్లే మా అమ్మ అదంతా వద్దు ఒక 4 కాయలివ్వు ఇది ఉంచేసుకో అంటే, లేదు లేదు అని ఆవిడ నాకు కాయలు మొత్తం ఇచ్చేసారనమాట. అండ్ చాలా మాట్లాడారు. అండ్ ఆవిడ కోడల్ని కూడా ఆవిడ పరిచయం చేశారనమాట. సో, ఆవిడ కోడలు కూడా ఒక అరటిగెల తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట. బావుంది వాళ్ళతో మాట్లాడడం అండ్ చాలా నచ్చింది. సో, ఎలా ఉంటారు వర్షం వచ్చినప్పుడు? కురుస్తది కదా! అంటే లోపలే ఉంటాము, బయటికి రాము అని చెప్పారనమాట. సో, వచ్చేసేటప్పుడు వాళ్ళతో ఒక సెల్ఫీ కూడా దిగాననమాట. చాలా అంటే చాలా చాలా మాట్లాడారు. అండ్ ఆవిడ కోడలంటున్నారు, "తీసుకెళ్ళిపోండి మా అమ్మని మీతో పాటు" అంటే ఆల్రెడీ మాకు చాలామంది మామలున్నారంటే, "పర్లేదు తీసుకెళ్ళండి ఇంకొక మామ యాడ్ అవుతారు" అని అంటున్నారనమాట. సో, ఏదైతేనే సో, అక్కడ అరటిపళ్ళు కొనుక్కొని అగైన్ జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసేసామనమాట. సో, ఆ సాయంత్రం సమయం వేళ ఆకలేసిందనమాట. కొనుక్కున్నాం. కొన్ని స్నాక్స్ కొనుక్కొని అవి తింటున్నామనమాట. అలాగే బామ్మగారి దగ్గర కొనుక్కున్న అరటిపళ్ళు కూడా తిన్నాము. అండ్ అలా వెళ్తున్న టైంలో అక్కడ ఒక పెద్ద బావుంది. అక్కడ లేడీస్ అందరూ నీళ్ళు తోడుకెళ్తున్నారనమాట. దగ్గరికైతే వెళ్ళడం కుదరలేదు. అప్పటికే లేట్ అయిపోతుంది. సో, ఆగలేదనమాట. సో, దీని తర్వాత సీదా ఎక్కడ ఆగకుండా ఇంటికే వెళ్ళిపోయామనమాట. ఎంత బాగా అయితే వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేసామో ఫుల్ టైర్డ్ అయిపోయాం. అండ్ బాడీ పెయిన్స్ కూడా కొంచెం వచ్చాయి. సో, అందుకే అనమాట ఇంటికెళ్ళి బాగా రెస్ట్ తీసుకున్నామనమాట. సో, ఇది ఇవాల్టి అరకు ట్రిప్ డే 2 వ్లాగ్ అనమాట. మేము కొత్తపల్లి వాటర్ ఫాల్స్‌కెళ్ళాము. చాలా ఎంజాయ్ చేసాము. అండ్ మనకి ఇంకొక డే కూడా ఉంది. థాట్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ దిస్ ట్రిప్ అనమాట. ఎక్కడికి వెళ్ళాం, ఏం చేశాం అనేది సో, మీరు తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు మనీ టాక్ వరల్డ్.